గారు లార్జర్ సెన్సెస్ చూస్తే ఏమనిపిస్తుంది? నిన్నటి వరకు మాట్లాడుకున్నాము. గత సంవత్సరం మధ్యతరగతి వేతన జీవులకి ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఆ తర్వాత సంస్కరణలో భాగంగా జిఎస్టీకి సంబంధించి టారిఫ్స్ తగ్గించడం కానీ ఇవన్నీ జరిగాయి. కాబట్టి మిడిల్ క్లాస్కి అలాగే వేతన జీవులకి అంతగా ఏమి ఉండకపోవచ్చు అనేది కొంత అంచనా ఉంది. కానీ మిగతా రంగాలకు మాత్రం కొంత ఎక్కువగా కేటాయింపులు ఉంటాయి, కొంత చేయూతనిస్తారన్న చర్చ అయితే జరిగింది. బట్ లార్జర్ సెన్సెస్ చూస్తున్నప్పుడు మీకేమనిపిస్తుంది సార్ బడ్జెట్? సో నాట్ ఎ మ్యాజిక్ ఇన్ బడ్జెట్ అంటే ఎక్స్పెక్ట్ చేసింది ఉంది. ఎందుకంటే ఒక 7 days బ్యాక్ రిటైల్ వాళ్ళు ఆపద్దు కంటిన్యూ చేయండి అని ఆమె బయటకు వచ్చి మాట్లాడింది. సో 12 years ఎప్పుడు కూడా మార్కెట్ పడినప్పుడు ఎప్పుడు బయటకు వచ్చి మాట్లాడాల. ఫస్ట్ టైం ఆమె బయటకు వచ్చి ఆపొద్దు అని భరోసా ఇచ్చింది. ఆ కన్సర్న్ తో గవర్నమెంట్ కన్సర్న్ ఉంది. డెఫినెట్ గా ఇన్వెస్టర్స్ కు బూస్ట్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేసాం. బట్ ఉన్నదానికి ఉంచకుండా ఇంకా ఎస్టీటీ కూడా పెంచారు. సో దాని ఎఫెక్ట్ బాగుంది. అందుకే ప్లస్లో ఉన్న మార్కెట్ కూడా పడుతుంది. సో అంటే ఒక రకంగా చూస్తే ట్రేడింగ్కి ఆప్షన్స్ ఫ్యూచర్స్ వాటికి కొంచెం ఇబ్బంది కాబట్టి ఒక రకంగా మంచిదే. వాటికి చేస్తే ఇన్వెస్టింగ్ టర్న్ అవుతారు, అది మంచిదే అండి ఒక రకంగా చూస్తే. కానీ ఇన్స్టెంట్ గా కొంచెం ట్రేడ్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, నేను రిస్క్ తీసుకుంటాను, నేను కొంచెం మంది అగ్రెసివ్ గా ఉంటారు. అగ్రెసివ్ గా ఉన్న వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వాలి కదా. సో వాళ్ళందరూ కొంచెం ఎఫెక్ట్ పడుతుంది. సో దాని ఎఫెక్ట్ కాబట్టి డెఫినెట్ గా పెద్ద ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో లేదు కాబట్టి నాట్ ఎ గుడ్ బడ్జెట్ అనుకోవచ్చు. అంటే మిగతా వాటికి ఇచ్చారు, కొన్ని వాటికి ఇచ్చారు మీరు అన్నట్టు. సో అది సరిపోదు కదా, ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ కి రాలేదు అనుకోవచ్చు. ఒక రకంగా ఎందుకు కొంచెం ఇట్లా స్తబ్దుగా ఉండడానికి కారణం ఏంటంటే మిడ్ ఇయర్ అయినా ఒక రకంగా మూడోసారి ఎన్డీఏ వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన రెండో పూర్తిస్థాయి బడ్జెట్. ఒకటి ఓటాన్ అకౌంట్ అయింది, లాస్ట్ ఏడాది ఒక పూర్తిస్థాయి బడ్జెట్ వచ్చింది, ఇప్పుడు ఇది రెండోది. అవునండి. అంటే ప్రతిసారి బడ్జెట్లో కూడా పెంచుతున్నారు కానీ తగ్గించట్లేదు, ఇంకా కన్సిడర్ పెంచుతున్నారు. సో డెఫినెట్గా ఎందుకంటే ఎఫ్ఐఎస్ ఉంటే ఏంటి పోతే ఏంటి అన్నట్టు అన్నారు. కానీ ఎఫ్ఐఎస్ కూడా కావాలండి. ఇప్పుడు గ్రోత్ కావాలంటే మల్టీఫోల్డ్ రావాలంటే వాళ్ళు కూడా ఉండాలి. సో దే ఆర్ సెల్లింగ్ లైక్ ఎనీథింగ్. 2 సంవత్సరాల నుంచి విపరీతంగా అమ్ముతున్నారు వాళ్ళు. వాళ్ళకి కావాల్సిన 2019లో కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించాం మనం, 30% నుంచి 22% చేసాం. అప్పుడు మార్కెట్ ఎలా ఉందండి, ఎంత పెరిగింది? సో వాళ్ళని వద్దనుకుంటే ఎట్లా అంటే రిటైల్ చూసి మనకి డిఐఎస్ చూసి మనకి ఎఫ్ఐఎస్ వద్దు, వీళ్ళతో మనకి పని లేదు, వీళ్ళ సపోర్ట్ ఉందంటే ఇప్పుడు ఎంతకాలం అనుకుంటారు వాళ్ళు కూడా. ఇప్పుడు లెవెల్స్ ఇప్పుడు మార్కెట్ ఇంకా డౌన్ వస్తుంటే ఎంత అనుకుంటారు? వాళ్ళు అమ్మిన దానికి డబల్ కొంటా ఉన్నారు. ఎంతకాలం అనేది కంటిన్యూ అవుద్ది. సో డెఫినెట్ గా ఎందుకంటే గ్రోత్ ఎంతకాలం బేర్ చేస్తారు, కష్టం కదా. ఏదో ఒక లెవెల్లో ఉండాలి. వాళ్ళకి కూడా గేట్స్ ఎత్తేసి వాళ్ళకి ఏదైనా ట్యాక్స్ హోప్స్ ఏదైనా ఇస్తే అప్పుడు మనకి పెరుగుతాం. సో అంటే గ్లోబల్ గా మనకి ఒక ఇది వస్తుంది. ఎందుకంటే ఎఫ్టీఐ అగ్రిమెంట్ యూరోప్ అయింది. ఇప్పుడు క్వాలిటీ పెరగాలండి, క్వాలిటీ పెరగాలి. గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ రావాలి. సో వస్తేనే ఇప్పుడు క్వాలిటీ వస్తుంది. మనం చైనా మనది జీడిపి లాంగ్ బ్యాక్ ఇద్దరిది సేమ్, బట్ వాళ్ళు ఎందుకు వెళ్ళారు? R&D మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు వాళ్ళు. జీడిపిలో R&Dలో ఎక్కువ చేస్తారు. పర్సెంటేజ్ ఏదండి ఎక్కడ లేదు. సో మనం డెవలప్ కావాలంటే ఇప్పుడు రేపు యూరోపియన్ కూడా రిజెక్ట్ చేయొచ్చు మనం పంపించిన ఇది ప్రొడక్షన్, ఎందుకంటే క్వాలిటీ లేకపోతే వెనక్కి వస్తాయి. సో దానికి రావాలంటే ఈసారి బాగా ఎక్స్పెక్ట్ చేసాం, మంచిగా అనుకున్నాం కానీ మరి ఇంత కొంచెం నిరాశపరుస్తారే అనుకోలేదు. ఓకే ప్రభు గారు, ఇక్కడ అంటే వేతన జీవులు ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారు కొందరు, ఎందుకంటే లాస్ట్ టైమే చాలా బిగ్ త్రూ 7 లక్షల నుంచి 12 లక్షలకి సెక్షన్ 87A పరిధిని పెంచారు. అయితే ఈసారి ఏమైనా 15 లక్షలకి పెంచుతారా ఇట్లా డిబేట్ జరిగింది కానీ దాని జోలికి వెళ్ళలేదు. బట్ స్టాండర్డ్ డిడక్షన్ మాత్రం 75,000 నుంచి 1 లక్షకి పెంచారు. ఏంటి దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? పెద్ద డిఫరెన్స్ ఏం రాదు కదండి. 1 lakh అంటే ఇవాళ ఇప్పుడు మినిమం 20 lakhs ఉంటేనే 20 lakhs వరకు ఇవ్వాలని ఎక్స్పెక్టేషన్ ఎప్పటి నుంచో ఉంది. అది కూడా లాంగ్ బ్యాక్ ఎప్పటి నుంచో చేస్తే లాస్ట్ టైం చేశారు. అంటే ఈసారి ఇస్తారు 15 లక్షలు అని డిమాండ్ ఉంది కానీ పర్సంటేజ్ తక్కువ ఉంది, ఇవ్వకపోవచ్చు అనేది ఎక్కువ పర్సంటేజ్ ఉంది అనుకున్నారు. ఇమీడియట్ గా ఇవ్వకపోవచ్చు అనేది దాని ఆ డిఫరెన్స్ బాగా తెలుస్తుందండి. ఎందుకంటే లాంగ్ రన్ లో ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ ఏం పెరగాలన్నా కొంచెం రావాలన్నా ఇది బూస్ట్ ఇవ్వాలి. ఆ బూస్ట్ ఇవ్వకపోతే కొంచెం ఇబ్బందిగానే ఉంది. సో డెఫినెట్ గా ఇది కొంచెం యూటర్న్ తీసుకుంటుంది. మార్కెట్ ఇంకా డౌన్ లెవెల్స్ ఇంకా రావచ్చని అనిపిస్తుంది. సో ఇప్పుడు దాకా మొన్నటి దాకా ఒక రేంజ్ వరకు తీసుకొని అక్కడ నుంచి యూటర్న్ తీసుకుంది. బట్ సపోర్ట్ లెవెల్స్ అనేది కట్ అయిపోతేనే కొంచెం కిందకి రావచ్చు. సో ఏంటంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ బయట నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ బాగా వస్తాయి అనుకున్న టైంలో ఇప్పుడు ఈ టైంలో ఇట్లా ఇస్తే వాళ్ళు ఎఫ్ఐఎస్ కంటిన్యూగా అమ్ముతున్నప్పుడు ఇంకా ఎంతకాలం అని వాళ్ళు ఇది చేస్తారు. సో ఐపీఓస్ లో ఉన్న అమౌంట్ కూడా బయటికి తీసుకెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి ఇప్పుడు. సో అప్పుడు
కొంచెం ఇబ్బందే, మార్కెట్ కి కొంచెం ఇబ్బందే ఒక రకంగా చూస్తే. అంటే ఈ సంవత్సరం మరి ఎట్లా ఉండబోతుంది మార్కెట్ కొంత ఈ నిర్ణయాల కారణంగా? సో ట్రంప్ డాన్స్లు ఇంకా ఉన్నాయి, వాటి మీద సర్టనిటీ రాలేదు, అన్సర్టనిటీ ఇంకా ఉంది. ఆయన ఇంకా అటాక్స్ కానీ ఇప్పుడు ఇరాన్ మీద అంటున్నారు, ట్రిగర్ పాయింట్ అంటున్నారు ఆయన. సో అది కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు మెటల్స్ లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. ఎందుకు అంటే కాపర్ మీద 20% ట్యాక్స్ పెంచారు, దాని అనుగుణంగా గోల్డ్ అండ్ సిల్వర్ కూడా పెంచుతారనే భయంతో అది కూడా ఒక పాయింట్ అయింది. అది గవర్నర్ ఫెడ్ చైర్మన్ గవర్నర్ మారుస్తారు. ఆయన జస్ట్ ఏకంగా ట్రంప్ ఏం చెప్తే అదే చేస్తారు, రేపు ఇంట్రెస్ట్ రేట్ తగ్గించవచ్చు. సో ఇప్పుడు దాకా నిన్న కూడా స్టాన్స్ పెంచలేదు. సో ఈ కారణాలన్నీ అనుగుణంగా కొంచెం మెటల్స్ ప్రాఫిట్ బుకింగ్ లో ఉన్నాయి, కానీ ఇప్పుడు ఈక్విటీ పడుతున్నప్పుడు డెఫినెట్ గా మళ్ళీ మెటల్స్ పెరిగే ఛాన్స్లే ఉంటాయి, ఎక్కువ అటు ఇంకా వెళ్ళే ఛాన్స్లు ఉంటుంది. అసెట్ క్లాస్ లో ఈక్విటీ ఇబ్బంది పడ్డప్పుడు ఆటోమేటిక్ గా వాటి మీద ఇంకా, ఎందుకంటే ఇట్స్ ఎ డిప్, 1 step backward, మళ్ళీ అగైన్ 3 steps forward, the same will continue, like lion అంతే అండి. Right.